ఇదిగో చూస్తున్నారు కదా ఆర్జీయూకేటీ సెట్ 2020కి సంబంధించినటువంటి మోడల్ క్వశ్చన్ పేపర్. ముందుగా క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఇచ్చున్నాడు. అయితే ఈ క్వశ్చన్ పేపర్ మొత్తము 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్కి ఉంటుంది. ఇక్కడ మీ రోల్ నెంబరు మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఓఎంఆర్ షీట్లోనే ప్రింట్ అయి ఉంటుంది. అయితే ఇక్కడ ఫస్ట్ 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి ఇస్తున్నారు, మిగతా 25 ఏమో ఫిజికల్ సైన్స్ నుంచి, 25 బయాలజికల్ సైన్స్ నుంచి ఇస్తున్నారు. అన్ని క్వశ్చన్స్ ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉన్నాయి, అంటే అన్నీ మల్టిపుల్ చాయిస్లో ఉన్నవి. ఇక్కడ టైం మనకి 2 అవర్స్ ఉంటుందండి. ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ కేటాయించారు. రఫ్ వర్క్ కోసము క్వశ్చన్ పేపర్లు బ్యాక్ సైడ్ బ్లాంక్ పేజెస్ ఇచ్చారు, అక్కడ మీరు రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని ఈ సపరేట్ ఓఎంఆర్ షీట్లో మీరు షేర్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే బబుల్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ను రిటర్న్ చేయాల్సిన అవసరం ఉండదు, మీరు ఇంటికి తీసుకొని వెళ్ళచ్చు. సో అయితే నేను ఈ వీడియోలో ఈ ఫస్ట్ 1 to 10 క్వశ్చన్స్ని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రిమైనింగ్ 11 to 50 క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే మీరు చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగనే నెక్స్ట్ వీడియోస్లో నేను చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అయితే ఫ్రెండ్స్, వాస్తవానికి ప్రతి ఏటా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన పేద విద్యార్థులు 10వ తరగతిలో సాధించిన మార్క్స్, గ్రేడ్స్ ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన ఏపీ ఐఐటీల్లో 6 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రవేశం కల్పిస్తున్నారు. కానీ ఈ ఏడాది మార్కులు, గ్రేడ్స్ లేనందున ఆర్జీయూకేటీ వారు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించి అందులో ప్రతిభ ఆధారంగా సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. ఫ్రెండ్స్, ఆర్జీయూకేటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించిన మోడల్ పేపర్ను చూసినట్లయితే 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి వస్తున్నవి. ఈ 50 క్వశ్చన్స్లో నుంచి ఫస్ట్ 10 క్వశ్చన్స్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఫస్ట్ క్వశ్చన్స్కి సొల్యూషను చెప్పుకుందాం. హియర్ గివెన్, if the HCF of 65 and 117 is equal to 65m minus 117, then the value of m అన్నాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ గమనించినట్టయితే ఇక్కడ మనకి if the HCF of 65 and 117, సో 65కి 117కి HCF ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసి ఆ హెచ్సిఎఫ్ అనేది దేనికి ఈక్వల్ అయిందంటే ఇక్కడ మనకి 65m మైనస్ 117కి ఈక్వల్ అయిందంట. సో మరి ఇక్కడ హెచ్సిఎఫ్ ఆఫ్ 65 అండ్ 117ని మనం ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇక్కడ మనం డివిజన్ మెథడ్ని కనుక యూజ్ చేసుకున్నట్టయితే 65తోని, అంటే చిన్న వాల్యూ 65 కదా, ఈ 65తోని 117ని డివైడ్ చేద్దాం. సో ఎన్నిసార్లు పోతుంది? ఇది 1 టైం వెళ్తుంది, 65 వన్స్. సో పోతే ఇక్కడ మనకి రిమైండరు ఎంత వస్తుంది? ఇక్కడ మనకి 7లో నుంచి 5 పోతే 2 వస్తుంది, 11లో నుంచి ఇక్కడ మనకి 5 ఉంటుంది, 5. సో మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ ఉన్నటువంటి ప్రీవియస్ డివైజర్ని ఇక్కడ డివిడెండ్గా రాసుకోవాలి. సో ఇక్కడ 52 రిమైండర్నేమో డివైజర్గా తీసుకున్నట్టయితే, సో ఇక్కడ 65ని 52తో డివైడ్ చేస్తే, సో 65లో 52 1 టైం వెళ్తుంది, 52. సో రిమైండర్ ఎంత వస్తుందండి? ఇక్కడ మనకి 13. సో మళ్ళీ ఈ 13తోని మళ్ళీ ప్రీవియస్ డివైజర్ ఎంత ఉంది? ఇక్కడ 52. సో ఎన్నిసార్లు పోతుంది? ఇది 4 టైమ్స్ వెళ్తుంది, 13 4 52. సో రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ 0. సో ఇక్కడ మాకు రిమైండర్ 0 వచ్చింది కాబట్టి మరి రిమైండర్ 0 ఇదిగో 13తో డివైడ్ చేసినప్పుడు కదా రిమైండర్ 0 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ లాస్ట్ స్టెప్ 30ని మనం ఇక్కడ ఏమంటామంటే హెచ్సిఎఫ్గా తీసుకుంటాం, హెచ్సిఎఫ్. సో ఇక్కడ 13 హెచ్సిఎఫ్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో హెచ్సిఎఫ్ ఆఫ్ 65 అండ్ 117 ఈజ్ ఈక్వల్స్ టు 65m మైనస్ 117, అంటే ఈ హెచ్సిఎఫ్ ఇదిగో దీనికి ఈక్వల్ అవుతుందని ఇచ్చాడు ఇక్కడ మనకి. సో కాబట్టి యూనిట్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి 13. సో దీనికి ఈక్వల్ చేసుకోవాలి ఇక్కడ మనం. సో 65m మైనస్ 117 ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఎంత? 13. సో ఇక్కడ 117 అటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. దెన్ 65m ఈక్వల్స్ టు
13 ప్లస్ 117. సో ఇక్కడ రెండు యాడ్ చేసినట్టయితే 65m ఈక్వల్స్ టు 130. సో దెన్ ద వాల్యూ ఆఫ్ m అన్నాడు. ఇక్కడ m వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ మనం. సో ప్రీవియస్ స్టెప్ చూసినట్టయితే 65m ఈక్వల్స్ టు 130. సో మనం ఇక్కడ m వాల్యూ కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. సో 65 అటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. దెన్ m ఈక్వల్స్ టు 130 అటువైపు వెళ్తే డివైడ్ అవుతుంది కదా, 130/65. సో 65 2సే కదండి, 65 2s 130. Therefore m equals to 2. So the second problem is by which digit the value of 4 to the power of 2020 ends అన్నాడు. ఎండ్స్ అంటే ఈ యూనిట్స్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే వన్స్ ప్లేస్లో ఏ డిజిట్ వస్తుందో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే ఈ 4 పవర్ 2020ని మన ఈ 4ని 2020 అంటే 2020 టైమ్స్ మల్టిప్లై చేసి కనుక్కోవడం అనేది చాలా కష్టము. సో దానికోసం మనము ఒక ట్రిక్ని యూజ్ చేద్దాం ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే 4 పవర్ 1 చూడండి, 4 పవర్ 1 ఈక్వల్స్ టు 4. అలానే 4 పవర్ 2 అంటే 4 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది, 4 × 4 16 వస్తుంది. అలానే 4 క్యూబ్ చేసినట్టయితే ఇక్కడ మనకి 16, ఇక్కడ 4 స్క్వేర్ అంటే 16 కదా, మళ్ళీ ఇంకొక 4 16 4 64 వస్తుంది. అలానే 4 to the power of 4 చేస్తే ఇక్కడ మనకి మళ్ళీ 4తో మల్టిప్లై చేసినట్టయితే 256 వస్తుంది కదా, 256. అంటే దీని ఈ విధంగా మనము 4ని 5కి 6కి ఇలా రైజ్ చేసుకుంటూ పోతూ ఉంటే, అలానే లాస్ట్ 4 to the power of 2020లో ఇక్కడ ఉన్నటువంటి ఎండ్ అయ్యేది ఇక్కడ 6తో ఎండ్ అయ్యింది, ఇక్కడ 4తో ఎండ్ అవుతుంది, ఇక్కడ 6 చూడండి, ఇక్కడ 4 6తో ఎండ్ అవుతుంది. చూడండి అబ్జర్వ్ చేసినట్టయితే ఈ ప్యాటర్న్ 4 6 అంటే ఎప్పుడెప్పుడు 4తో ఎండ్ అవుతుంది, ఎప్పుడు 6తో ఎండ్ అవుతుంది అంటే 4 పవర్లో కనుక ఈవెన్ నెంబర్ కనుక ఉంటే అది 6తో ఎండ్ అవుతుందండి. 4 పవర్లో కనుక ఆడ్ నెంబర్ కనుక ఉంటే అది 4తో ఎండ్ అవుతుంది. మరి మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 4 to the power of 2020 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి, మరి ఇక్కడ ఈవెన్ నెంబర్లన్నీ దేంతో ఎండ్ అవుతున్నాయి చూడండి, ఇక్కడ మనకి 6తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి, సో by which digit the value of 4 power 2020 ends with 6 అని రాసుకోవాలి. ఆన్సర్ 6 అవుతుంది దీనికి. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్టయితే, if one of the zeros of the quadratic polynomial, సో ఇది క్వాడ్రాటిక్ అంటే వేరియబుల్ పవర్ 2 కనుక ఉంటే నేను ఇక్కడ డిగ్రీ ఎంత అండి 2 కదా, సో కాబట్టి దీన్ని ఏమంటామంటే క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాము. సో ఇది x² టర్ము, x టర్ము, కాన్స్టెంట్ టర్ము ఉన్నవి. సో మరి వన్ ఆఫ్ ది జీరో ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ k-1 × x² + kx + 1 ఈజ్ -3 అన్నాడు ఇక్కడ. సో వన్ ఆఫ్ ది జీరో ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటే మరి ఇది జీరో ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ ఏంటిదండి, ఇక్కడ మనకి ఎక్స్ కదా, ఈ ఎక్స్ ప్లేస్లో ఈ -3ని పెట్టినప్పుడు ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ మొత్తం ఏమైపోతుందంటే 0 అయిపోతుంది అనమాట. సో అప్పుడు -3ని ఏమంటామంటే జీరో ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటాం. సో దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. అంటే ఇప్పుడు -3ని ఎక్కడ పెట్టాలి, ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మరి ఈ పాలినామియల్ కాస్త ఏమైపోతుంది 0 అవుతుంది అనమాట, అంటే 0కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు మనం k వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం -3 ఈజ్ ద జీరో ఆఫ్ దిస్ క్వాడ్రాటిక్ పాలినామియల్. దెన్ k-1 × x² + kx + 1 ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనకి -3ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు పాలినామియల్ ఏమైపోతుంది, ఇది 0 అవుతుంది. అంటే దీన్ని మనం లేదా క్వాడ్రాటిక్ పాలినామియల్ బి p ఆఫ్ x అనుకున్నాం. సపోజ్ p ఆఫ్ x అనుకుందాం. మరి ఇక్కడ ఇఫ్ p ఆఫ్ అంటే x ప్లేస్లో -3 పెట్టినప్పుడు ఈ పాలినామియల్ కాస్త ఏమైపోతుంది 0 అవుతుంది. సో కాబట్టి p ఆఫ్ -3 ఈక్వల్స్ టు 0. మరి p ఆఫ్ మైనస్ అంటే ఈ x ప్లేస్లో -3 పెట్టినప్పుడు అది ఈ పాలినామియల్ కాస్త అయిపోతుంది 0 అవుతుంది. మరి దెన్ k-1 × ఈ x ప్లేస్లో ఏం పెట్టాలి, ఇక్కడ మనం ఇది p ఆఫ్ x కదా, ఈ x ఉన్న చోటలో మనం -3ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో k-1 × -3 హోల్ స్క్వేర్ ప్లస్ k × -3 + 1 ఈక్వల్స్ టు
ఏమవ్వాలి ఇప్పుడు ఈ పాలినామియల్ ఏమవ్వాలి ఇక్కడ 0. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో -3 హోల్ స్క్వేర్ అంటే 9 కదండి ఇక్కడ మనకి. సరే ఇంకో స్టెప్ రాస్తాను. k - 1 ఇంటూ సో -3 హోల్ స్క్వేర్. ఇక్కడ మనకి నెగిటివ్ ఉంది కానీ ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి సో నెగిటివ్ కాస్త పాజిటివ్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇది -3కే అవుతుంది. +1 ఈక్వల్స్ టు 0. సో k - 1 ఇంటూ హాఫ్ ఇది k - 1 ఆఫ్ 9 మీన్స్ 9తోని మన కేని 1ని మల్టిప్లై చేసుకోవాలి. 9 ఇంటూ k 9k 9 ఇంటూ 1 9. ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ పెట్టుకుంటాం 9. ఇక్కడ ఇదేముంది ఇది -3k +1 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 9k ఇక్కడ 3k రెండు లైక్ టర్మ్స్ ఇవి. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే మనం సబ్ట్రాక్ట్ చేసుకుంటాము. సో 9kలో నుంచి 3kని సబ్ట్రాక్ట్ చేస్తే ఎన్ని కేలు ఉంటాయి ఇక్కడ మనకి 6 ఉంటాయి. 6k దెన్ 6k ఇక్కడ చూడండి ఇది కాన్స్టెంట్స్ -9 ఇదేమో +1. సో మైనస్ ప్లస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి. 9లో నుంచి 1 పోతే 8 బట్ సింబల్ మాత్రము సో ఈ పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటాం. సో 6k - 8 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ 6k - 8 ఈక్వల్స్ టు 0. సో ఈ -8 అటువైపు ట్రాన్స్ఫర్ చేయండి. 6k - 8 కాస్త ఏమవుతుంది +8 అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఇక్కడ ఏం చేయమన్నాడు ఇక్కడ దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నాడు. దెన్ ద వాల్యూ ఆఫ్ k అన్నప్పుడు మన 6 అటువైపు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే డివైడ్ అవుతుంది అది 8/6. సో ఇక్కడ మనకి 8 6లు కామన్ ఫ్యాక్టర్ ఏముంది 8కి 6కి 2 కదా 2 4 2 3 therefore k ఈక్వల్స్ టు 4/3. సో ఫోర్త్ ప్రాబ్లం చూసినట్టయితే ద వాల్యూ ఆఫ్ log 1.3 బార్ బేస్ 3/4. సో ఫస్ట్ 1.3 బార్ని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే ఇది p/q ఫామ్లో మనం రాసుకుందాము అప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది. సో p/q ఫామ్ రాయాలంటే ఇక్కడ డెసిమల్ పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి ఒక డిజిటే అదే ఒకటే రిపీట్ అవుతుంది. సో దాని ఇక్కడ మనము x అనుకున్నట్టయితే లెట్ x ఈక్వల్స్ టు 1.333 ఇలా అంటే ఇక్కడ మనకి ఒక డిజిట్ రిపీట్ అవుతుంది. పీరియడ్ ఎంత 1 పీరియాడిసిటీ కూడా 1 ఇక్కడ మనకి. సో కాబట్టి ఇక్కడ మనము ఈ ఎక్స్ని ఒక డిజిట్ కాబట్టి ఒక 0 అంటే ఇక్కడ మనకి 10తో మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10x ఈక్వల్స్ టు అంటే ఇక్కడ మనం 10తో మల్టిప్లై చేసినప్పుడు డెసిమల్ పాయింట్ ఏమవుతుందండి ఒక డిజిట్ రైట్ సైడ్ మూవ్ అవుతుంది. సో 13.333 సో ఆన్ ఇలా. సో ఇక ఈ 10x వాల్యూలో నుంచి x వాల్యూని మనం సబ్ట్రాక్ట్ చేద్దాం 1.333 సో ఆన్ చేస్తే ఇక్కడ మనకి 10xలో నుంచి xని ఒక x తీసేస్తే 9x ఉంటుంది. 9x ఇక్కడ ఉంటుంది ఇక్కడ 12 ఉంటుంది. 30లో నుంచి 1 పోతే 12 ఇది మొత్తం సపరేట్ అవుతాయి కదా ఇవన్నీ. సో 12 ఉంటుంది. సో x ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ మనకి 12/9. 12/9 అంటే కామన్ ఫ్యాక్టర్ ఏంటిది ఇక్కడ మనకి 3 కదా 3 3 3 4 x వాల్యూ ఎంత అయింది ఇక్కడ మనకి 4/3 అయింది. సో ఇప్పుడు మనము ఇక్కడ ఇచ్చినటువంటి 1.3 బార్ని మనం p/q ఫామ్లో మనం కన్వర్ట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. సో log 1.3 బార్ బేస్ 3/4 ఈజ్ ఈక్వల్స్ టు మరి log ఇక్కడ 1.3 బార్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా p/q ఫామ్లో 4/3 అవుతుంది. అది log 4/3 బేస్ 3/4. సో ఇక్కడ మనకి log a బేస్ a ఉంటే 1 వస్తుంది కానీ ఇక్కడ ఈ రెండు సేమ్ లేవు కదా. మరి అలాంటప్పుడు మనము ఏం చేద్దాము అంటే log ఇక్కడ ఈ 4/3ని నేను 1/4/3 అంటే ఇక్కడ ఇక్కడ చూడండి 3/4గా రాయేసి దీన్ని 1/3/4 చేస్తే ఇక్కడ మనకు 4/3 కదా వచ్చేది 1/3/4 అంటే ఇక్కడ డినామినేటర్లో కనుక ఫ్రాక్షన్ కనుక ఉంటే అదేమవుతుంది రెసిప్రోకల్ ఎంత 4/3 దాని రెసిప్రోకల్ అనమాట ఇక్కడ 3/4. సో ఇక్కడ ఏముంది బేస్ ఎంత ఇక్కడ 3/4.
ఇక్కడ మనకి ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకి ఏ పవర్ మైనస్ ఎమ్ ఈక్వల్స్ టు 1/a/m అనేటువంటి ఫార్ములా ఒకటి ఉంది ఇక్కడ మనకి. సో ఆ ఫార్ములా అయినా ఇక్కడ యూజ్ చేయొచ్చు ఇక్కడ మనం. సో ఇక్కడ ఏ అనేది కనుక ఇక్కడ 3/4 అనుకుంటే ఇక్కడ పవర్ ఏమీ లేకపోతే 1 అనుకుంటాము. మరి అప్పుడు ఇదేమవుతుంది 1/a/m కాస్త ఏమవుతుంది a పవర్ మైనస్ m అవుతుంది. సో కాబట్టి ఇక్కడ దీన్ని మనము ఏం రాయొచ్చు, దీన్ని లాగ్ 3/4 హోల్ పవర్ -1 బేస్ ఎంత ఇక్కడ 3/4. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనము లాగ్ 3/4 బేస్ 3/4 ఇక్కడ మనకి 3/4 హోల్ పవర్ ఇక్కడ m ఉంది. లాగర్థమ్స్లో లాగ్ a పవర్ m బేస్ a ఈక్వల్స్ టు ఈ m ముందుకు వస్తుంది కదా, m ఇంటూ లాగ్ a బేస్ a. సో లాగ్ a బేస్ a అంటే వాల్యూ 1 కదండి. ఇక్కడ మనకి m ఇంటూ 1 అంటే ఇక్కడ m అవుతుంది. సేమ్ అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేద్దాం. సో ఇక్కడ లాగ్ a పవర్ m బేస్ a అయినప్పుడు ఈ -1 కాస్త ఏమవుతుంది ముందుకు రాసుకోవచ్చు, -1 ఇంటూ లాగ్ 3/4 బేస్ 3/4. సో ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా, లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ ఎంత 1. సో కాబట్టి -1 ఇంటూ 1 ఈక్వల్స్ టు -1. సో నెక్స్ట్ 5th క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ మ్యాచింగ్. సో వీటిలో ఫస్ట్ క్వశ్చన్ ఏ, ఇఫ్ x² ఈక్వల్స్ టు 7 దెన్ x ఈజ్ అన్నాడు. x² ఈక్వల్స్ 7 అయినప్పుడు x వీటిలో ఇర్రేషనల్ నెంబరా, ప్రైమ్ నెంబరా, రేషనల్ నెంబరా అన్నాడు. సో ఇక్కడ x² ఈక్వల్స్ టు 7 అయినప్పుడు x ప్లేస్లో ఏముంటే 7 వస్తుందండి, √7 కదా. √7 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 7 అవుతుంది. సో ఇక్కడ √7 ఏమవుతుంది, √7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. సో కాబట్టి ఇక్కడ ఏకి 1 అవుతుంది, ఆప్షన్ ఏకి 1 అవుతుంది, ఇది ఏకి 1. సో నెక్స్ట్ ఇఫ్ y ఈక్వల్స్ టు 1000 దెన్ లాగ్ y బేస్ 10 ఈజ్ అన్నాడు ఇక్కడ మనల్ని. సో ఇఫ్ y ఈక్వల్స్ టు 1000 అంటే ఇక్కడ y వాల్యూ 1000 తీసుకున్నట్టయితే, సో ఒకసారి చూడండి ఇక్కడ లాగ్ 1000 బేస్ 10. ఇక్కడ లాగ్ 1000ని మనం ఏ విధంగా రాయొచ్చండి, ఇక్కడ దీన్ని 1000ని మనం 10³ రాసుకోవచ్చు బేస్ 10. సో ఈ 3 ఫార్ములా ఉంది కదా, లాగ్ a పవర్ m బేస్ a, 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10, 3 ఇంటూ లాగ్ 10 బేస్ 10. సో లాగ్ ఏ బేస్ ఏ ఫార్ములా ప్రకారం అనగా దీని వాల్యూ ఇది 3 అవుతుంది. ఇక్కడ 3 కూడా ప్రైమ్ నెంబరే, కానీ ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ p రూట్ p ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ pకి ఏ వాల్యూ ఇచ్చినప్పుడు √p అనేది ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది అన్నాడు. ఇక్కడ మనకి p కనుక ప్రైమ్ నెంబర్ కనుక అయితే √p అంటే p వాల్యూ ప్రైమ్ నెంబర్ అయినప్పుడు √p ఈజ్ ఆల్వేస్ ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. సో కాబట్టి cకి ప్రైమ్ నెంబర్ ఉంచుకోవాలి. మరి ఇక్కడ b ప్లేస్లో మనం ఏం చేస్తాము అంటే రేషనల్ నెంబర్ ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. సో bకి 3 అవుతుంది, bకి 3 అవుతుంది, అలాగనే cకి 2 ప్రైమ్ నెంబర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ 6th ప్రాబ్లం చూడండి, ఇఫ్ a ఈజ్ సబ్సెట్ ఆఫ్ b, n ఆఫ్ a ఈక్వల్స్ టు 25, n ఆఫ్ b ఈక్వల్స్ 35. సో సెట్ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి అన్నమాట. అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏలో 25 ఎలిమెంట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ బి, సెట్ బిలో 35 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అన్నాడు, అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి. మన ఇక్కడ డయాగ్రామేటికల్గా చూసినట్టయితే సపోజ్ ఇది బి అనే సెట్ అనుకుంటే, సో ఏ ఈ సబ్సెట్ ఆఫ్ బి అన్నాడు కాబట్టి బి లోపల ఉంటుంది ఇది సెట్ ఏ అనేది, సెట్ ఏ. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి అనమాట. దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏకి బికి ఇంటర్సెక్షన్ పార్ట్ ఏమవుతుంది, ఏ అవుతుంది అనమాట, ఇంటర్సెక్షన్ పార్ట్ ఇది. సో కాబట్టి ఇక్కడ ఏ సబ్సెట్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు, ఏ అనేది బికి కనుక సబ్సెట్ అయితే
ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో బిలో ఉన్నటువంటి కామన్ ఎలిమెంట్స్ ఎక్కడుంటే ఏలోనే ఉంటాయి. ఏ. సో ఇక్కడ చూడండి, ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఏ అయినప్పుడు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ, ఎన్ ఆఫ్ ఏ అవుతుంది. సో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ ఎన్ని ఉన్నాయి ఇక్కడ 25 ఉన్నాయి. సో 25. దేర్ఫోర్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్స్ టు 25. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్టయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ అన్నాడు. మ్యాచ్ ది ఫాలోయింగ్ ఏ యూనియన్ బి అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ఏలో ఉండాలి, ఏలో ఉన్నాయినా బిలో ఉన్నాయినా. సో ఎయిదర్ ద ఎలిమెంట్స్ బిలాంగ్స్ టు ఎయిదర్ ఏ ఆర్ బి అంటే రెండిట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం తీసుకొని అంటే కామన్గా ఉన్నప్పుడు ఒకసారి మాత్రమే సెట్లో రాసుకుంటాం. సో ఏ యూనియన్ బికి కరస్పాండింగ్ సెట్ బిల్డర్ ఫామ్ ఎక్కడుందో మనం చెక్ చేసుకోవాలి ఇక్కడ. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఒక ఎలిమెంట్ ఎక్స్ అనుకుంటే ఆ ఎలిమెంటు ఐదర్ ఏ ఎక్స్ బిలాంగ్స్ టు ఐదర్ ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అంటే ఏలో అయినా ఉండాలి లేకపోతే బిలో అయినా ఉండాలి. సో కాబట్టి ఏ యూనియన్ బికి ద కరస్పాండింగ్ మ్యాచింగ్ సెట్ బిల్డర్ ఫామ్ ఏమవుతుందండి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ ఆర్ ఎక్స్ బిలాంగ్స్ టు బి అవుతుంది. సేమ్ అలాగని ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు ఒక ఎలిమెంటు రెండిట్లో ఉండాలి. అంటే ఇక్కడేమో ఏదర్ ఏ ఆర్ బి, ఏలో అయినా ఉండొచ్చు బిలో అయినా ఉండొచ్చు, ఏదో ఒక దాంట్లో ఉన్నా కానీ మనము ఏ యూనియన్ బిలో మనం రాసుకుంటాము. బట్ ఏ ఇంటర్సెక్షన్ బి అన్నప్పుడు రెండిట్లో కామన్గా ఉండాలన్నమాట ఆ ఎలిమెంట్. సో అలాంటి మ్యాచ్ అయ్యేటువంటి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి ఇక్కడ. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అండ్ ఎక్స్ బిలాంగ్స్ టు బి రెండిట్లోనూ ఉండాలి కామన్గా. సో కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బికి మ్యాచ్ అయ్యేటువంటి కరస్పాండింగ్ సెట్ బిల్డర్ ఫాము ఇది అవుతుందన్నమాట. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎలిమెంటు ఏలో ఉండాలి బట్ నాట్ బిలాంగ్స్ టు బి, ఏలో ఉండాలి కానీ బిలో మాత్రం ఉండదు. ఇది మ్యాచ్ అవుతుంది ఇక్కడ. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, ఎక్స్ అనేది ఒక ఎలిమెంట్ అనుకుంటే అది ఏ సెట్ ఏకి మాత్రమే చెంది ఉంటుంది బట్ నాట్ బిలాంగ్స్ టు బి, ఎక్స్ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో కాబట్టి ఏ మైనస్ బికి ఇది అవుతుంది అనమాట. సో దీన్ని మనం డయాగ్రామేటికల్గా మనం చూసినట్టయితే ఇది సెట్ ఏ ఇది సెట్ బి అనుకున్నప్పుడు ఏ మైనస్ బి అంటే ఓన్లీ బిలాంగ్స్ టు ఏ బట్ నాట్ బిలాంగ్స్ టు బి, డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో కాబట్టి ఎలిమెంట్ ఎక్స్ ఈజ్ బిలాంగ్స్ టు ఏ డస్ నాట్ బిలాంగ్స్ టు బి. సో ఇది సెకండ్ ఆప్షన్ మ్యాచ్ అవుతుంది. ఏ సబ్సెట్ బి అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయి అనమాట. ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ అంటే ఎక్స్కి సంబంధించి ఎక్స్కి ఏ ఎలిమెంట్ తీసుకున్నా కానీ సో ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎక్స్కి సంబంధించిన అన్ని వాల్యూస్ ఏలో ఉన్నాయి, దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంటు బిలో కూడా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఎస్కి ఇది మ్యాచ్ అవుతుంది. సో కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ పీకి ఏ యూనియన్ బి సో 4 అవుతుంది, క్యూకి ఏ ఇంటర్సెక్షన్ బి ఇది అవుతుంది ఇక్కడ 1, క్యూకి 1 అవుతుంది. నెక్స్ట్ అలాగనే ఆర్కి సో డస్ నాట్ బిలాంగ్స్ టు బి, ఆర్కి 2 అవుతుంది. అలానే ఎస్కి ఏ సబ్సెట్ బి ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ దెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, ఎస్కి 3 అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ 8th 9th క్వశ్చన్కి సంబంధించి ఇదిగో ఈ పారాగ్రాఫ్ ద్వారా మనము 8th 9th క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో పైన ఇక్కడ చూడండి ఒకసారి, రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ బై అండర్స్టాండింగ్ ఇట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పారాగ్రాఫ్ని బాగా చదివి దాన్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత సో ఆన్సర్ ద క్వశ్చన్స్ 8 and 9. సో ఈ పారాగ్రాఫ్ని బేస్ చేసుకుని మనము ఈ 8th and 9th క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ పారాగ్రాఫ్లో ఏముందో ఒకసారి చూద్దాం. ఏ కామా బి ఆర్ 2 నాన్ ఎంటీ సెట్స్, ఏబీలు 2 నాన్ ఎంటీ సెట్స్ అంటే ఏ ఒక ఎలిమెంట్స్ ఉన్నమాట, ఎంటీ సెట్స్ కాదు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ 2 నాన్ ఎంటీ సెట్స్. ద యూనియన్ ఆఫ్ 2 సెట్స్
యూనియన్ ఆఫ్ టూ ఏంటి ఆ టూ సెట్స్ ఏ మైనస్ బి చేసినప్పుడు వచ్చిన సెట్ అండ్ బి మైనస్ ఏ చేసినప్పుడు వచ్చిన సెట్. ఈ రెండు సెట్స్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ రెండు సెట్స్ యొక్క యూనియన్ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ది సెట్స్ ఏ అండ్ బి అంటాం. సో ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏని ఏమని పిలుస్తామండి? సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ది సెట్స్ ఏ అండ్ బి అని పిలుస్తాం. అండ్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఏ డెల్టా బి. మరి ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏని మనం ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాము? ఏ డెల్టా బిగా చేస్తాం అనమాట. సో ఇక్కడ మనకి సిమెట్రిక్ ఏ మైనస్ బి చూడండి ఒకసారి, ఇక్కడ ఏ మైనస్ బి సెట్ ఏ అండ్ సెట్ బి, సెట్ ఏ అండ్ సెట్ బి. సో ఏ మైనస్ బి చేసినప్పుడు ఇది వస్తుంది, ఇది ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి. నెక్స్ట్ అలానే బి మైనస్ ఏ చేసామనుకోండి, బి మైనస్ ఏ, బి మైనస్ ఏ అంటే ఇది. సో ఇది ఏ మైనస్ బి, ఇదేమో బి మైనస్ ఏ. సో ఇక్కడ సిమెట్రిక్గా ఉంది చూడండి ఒకసారి, ఇది ఎలా ఇటు పక్క ఎలా ఉందో సో అటువైపు వెళ్తే బీలో అలాగే ఉందన్నమాట. కాబట్టి దీన్ని సిమెట్రిక్ డిఫరెన్స్ అంటాం. సో ఈ రెండింటి యొక్క ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ యొక్క యూనియన్ని మనము ఏమంటాం? ఇక్కడ మనం సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ది సెట్స్ ఏ అండ్ బి. ఇప్పుడు ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏని మనము దేంతో చూపిస్తాము? ఏ డెల్టా బితో చూపిస్తాం అనమాట. సో ఈ పారాగ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత క్వశ్చన్ నెంబర్ 8 and 9కి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుందన్నమాట. వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ డెల్టా బి. ఏ డెల్టా బి అంటే ఏంటంటే ఇక్కడ మనకి సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బిని మనం ఏ డెల్టా బితో చూపిస్తాం. మరి సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది? యూనియన్ ఆఫ్ ఏ మైనస్ బి. సో ఇదేమో ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి. సో ఇదిగో ఈ పార్ట్ ఇక్కడ చూడండి, ఇదేం చూపిస్తుంది? బి మైనస్ ఏని చూపిస్తుంది, బి మైనస్ ఏ. ఇదేమో ఏ మైనస్ బి, సో ఇదేమో బి మైనస్ ఏ. సో ఈ రెండింటిని కలిపి రాసుకుంటే ఏమవుతుంది? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ అవుతుంది. సో కాబట్టి సో వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ డెల్టా బికి మనం దీన్ని ఆప్షన్గా తీసుకుంటాం. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది వెన్. సో ఆ పారాగ్రాఫ్ నుంచి మనం 8th క్వశ్చన్ ఒకటి మనం డిస్కస్ చేసాము. ఇప్పుడు 9th క్వశ్చన్ చూసినట్టయితే ఏ డెల్టా బి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు అన్నాడు. ఇక్కడ మనం ఏ డెల్టా బి ఈజ్ ఆల్సో ఈక్వల్ టు దాని వెన్ డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఏ డెల్టా బికి వెన్ డయాగ్రామ్ ఇది అవుతుంది. దీన్నే మనం సిమెట్రిక్ డిఫరెన్స్ ఆఫ్ ఏ అండ్ బి అంటాం. మరి సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే ఏంది? ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ. సో ఇది సెట్ ఏ, ఇదేమో సెట్ బి అనుకుంటే సో ఈ మొత్తం కలిపి రాస్తే సెట్ ఏలో కానీ ఎలిమెంట్స్ కానీ సెట్ బిలోని ఎలిమెంట్స్ కానీ మొత్తాన్ని కలిపి రాస్తే మనకేమవుతుంది అనేది ఏ యూనియన్ బి అవుతుంది. ఇది ఏ యూనియన్ బి అవుతుంది, ఏ యూనియన్ బి. సో ఇక్కడ ఉన్నటువంటి పార్ట్లో ఏ ఎలిమెంట్స్ లేవు కదా, అంటే ఇక్కడ దాన్ని ఏ ఇంటర్సెక్షన్ బి అంటాం. అంటే ఏ యూనియన్ బిలో నుంచి మనం ఏ పార్ట్ని తీసేస్తున్నాము? ఏ ఇంటర్సెక్షన్ పార్ట్ని, ఏ ఇంటర్సెక్షన్ బిని మనం సపరేట్ చేస్తున్నాం. ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఏ డెల్టా బిని మనము ఏ డెల్టా బిని ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏగా రాయొచ్చు, లేకపోతే ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బిగా రాయొచ్చు అనమాట. సో ఈ 9th క్వశ్చన్కి ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ క్వశ్చన్ అంటే ఈరోజు మనం డిస్కస్ చేయాలనుకున్నటువంటి వాటిలో లాస్ట్ క్వశ్చన్ అంటే 10th క్వశ్చన్. ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడండి ఇక్కడ మనకి. ఫస్ట్ స్టేట్మెంట్, ఇఫ్ పి ఆఫ్ ఎక్స్ అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఆర్ 2 పాలినామియల్స్. పి ఆఫ్ ఎక్స్ అనేది జీ ఆఫ్ ఎక్స్ అనేది 2 పాలినామియల్స్ కనుక అయితే సచ్ దట్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అంటే ఈ పాలినామియల్ని ఈ పాలినామియల్తో డివైడ్ చేస్తున్నప్పుడు డినామినేటర్ 0 కాకూడదు కదా. సో కాబట్టి జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మరి అయితే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ అంటే డివిడెండ్, పి ఆఫ్ ఎక్స్ని ఏమంటాం? డివిడెండ్. ఈ డివిడెండ్ని
మనం g(x) అనేటువంటి డివైజర్తో కనుక డివైడ్ చేస్తున్నప్పుడు ఏమొస్తుంది? కోషియంట్, దానికి ఏం యాడ్ చేయాలి? రిమైండర్ని యాడ్ చేసుకోవాలి. సో ఇది డివిజన్ అల్గారిథం కదా. ఇది p(x) = g(x) × q(x) + rx, అంటే డివిడెండ్ డివైజర్ ఇంటూ కోషియంట్ ప్లస్ రిమైండర్. అయితే ఇక్కడ ఉన్నటువంటి రిమైండరు ఏమై ఉంటుంది? ఐదర్ 0 అవుతుంది, లేకపోతే ఈ రిమైండర్ యొక్క డిగ్రీ ఏమవుతుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ ఆఫ్ g(x) మనం దేంతో డివైడ్ చేస్తున్నామో దాని యొక్క డిగ్రీ కన్నా కూడా చిన్నగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఇక్కడ మనం ఏమంటామంటే రిమైండర్ థియరమ్ స్టేట్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట దీన్ని. సో అక్కడైతే ఈ కండిషన్ నుంచి మరి స్టేట్మెంట్ 2 చూద్దాం ఒకసారి. ఇఫ్ p(x) = x² - 5x + 3, ఇది ఈ పాలినామియల్ అది డివిడెండ్ అనమాట. x² - 5x + 3 అనేటువంటి పాలినామియల్ని దేంతో డివైడ్ చేశాడు? ఈజ్ డివైడెడ్ బై g(x), అంటే x - 3 అనేటువంటి పాలినామియల్తో g(x)తో డివైడ్ చేస్తున్నాం. మరి డివైడ్ చేస్తున్నప్పుడు రిమైండర్ ఏమొస్తుందో ఒకసారి రిమైండర్ థియరం నుంచి మనం ఒకసారి చెక్ చేసుకున్నట్టయితే, సో గివెన్ పాలినామియల్ p(x) = x² - 5x + 3. మరి దీన్ని పాలినామియల్ దేంతో డివైడ్ చేస్తున్నాము? g(x) అనేటువంటి పాలినామియల్తో మనం డివైడ్ చేస్తున్నాం. g(x) = x - 3. మరి 0(x - 3) ఏంటిదండి? ఇక్కడ 0 అంటే x - 3 ఎప్పుడు 0 అవుతుంది? x ప్లస్ 3 పెట్టినప్పుడే కదా. సో కాబట్టి ఆ 0(x - 3)ని మనము ఈ x ప్లేస్లో మనం పెట్టుకున్నట్టయితే p(3) = సో ఇక్కడ చూడండి, ఇది ఈ x ప్లేస్లో 3 పెట్టండి. 3² 9, 5 3s 15 + 3. సో 9 + 3 అంతే ఇక్కడ 12. 12 - 15 = -3. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? ఇక్కడ మనకి -3. మీరు డివైడ్ చేసిన మామూలుగా డివైడ్ చేసినా కానీ -3నే వస్తుందండి ఇక్కడ డివైజరు. సో ఇక్కడ రిమైండర్ థియరం ప్రకారం కూడా మనం చేయొచ్చు దీన్ని ఇలా పెట్టుకొని. సో కాబట్టి ఇక్కడ రిమైండరు ఏముంది? ఇక్కడ -3 వచ్చింది. సో కాబట్టి ఇక్కడ ఇదేంటిది? కాన్స్టెంట్. ఇది ట్రూ, స్టేట్మెంట్ 2 కూడా ట్రూ. ఎందుకంటే మాకు రిమైండర్ ఎంత వచ్చింది? కాన్స్టెంట్ వచ్చింది, -3 వచ్చింది. కాబట్టి దాని డిగ్రీ ఎంత? 0. దాని డిగ్రీ 0 అనేది మరి g(x) యొక్క డిగ్రీ కన్నా కూడా చిన్నగా ఉంది కదా. సో కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా ట్రూ అవుతుంది. అండ్ స్టేట్మెంట్ 1 ఈజ్ సపోర్టింగ్ 2. స్టేట్మెంట్ 1 అనేది స్టేట్మెంట్ 2ని సపోర్ట్ చేస్తుంది అన్నమాట.